నమస్తే, జేటీవీ న్యూస్కి స్వాగతం. తిరుపతిలోని ప్రైవేట్ హోటల్లో పీఎంపీలకు డాక్టర్ సూర్యప్రకాష్ చెస్ట్ అండ్ అలర్జీ స్పెషలిస్ట్ చే ఆస్తమా వ్యాధిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ సిప్లా కంపెనీ వాళ్లు స్పాన్సర్ చేశారు. ఈ సదస్సులో తిరుపతి పరిసర ప్రాంతాల్లోని పీఎంపీలు పాల్గొన్నారు. ఆస్తమా గురించి పేషెంట్స్ లోనే కాదు, డాక్టర్లో కూడా చాలా మంది డాక్టర్లు కూడా అపోహలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణం ఏమంటే ఇది దేని వల్ల వస్తుంది, ఎన్ని రోజులు ఉంటుంది, సో ఎన్ని రోజులు మందులు వాడాలి, దీనికి ఏ మందులు సేఫ్, దీనికి పోతుందా పోదా, దీనికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏమి అనే క్వశ్చన్స్ చాలా మంది డాక్టర్స్ లోనే ఉన్నాయి, అలానే పేషెంట్స్ లో కూడా ఉన్నాయి. సో ఈ అపోహలు, ఈ సందేహాలకి నివృత్తికి ఈ క్లాస్ మనకి ఉపయోగపడుతుంది. తెలుగులో చేద్దామా, ఇంగ్లీష్లో చేద్దామా? ఓకే ఓకే. సో ఈ కన్వీనియన్స్ కోసం తెలుగులోనే మాట్లాడుతున్నాం, ఎందుకంటే మనం తెలుగు వాడడం. ఇప్పుడు ఇంగ్లీష్ అడిగారు మాత్రం రూరల్ ఏరియాస్ లో ఉంటాం సార్, ఇలాగా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో ఆస్తమా కేసు వచ్చినా, ఆయాసం కేసు వచ్చినా మా దగ్గర పల్స్ ఆక్సిమీటర్ ఉండడం ఎక్కువ, బీపీ ఆపరేటర్స్, మానిటర్స్, వెంటిలేటర్స్, బైక్యాప్ ఇవన్నీ ఏం లేవు. అయినా కూడా మేము ట్రీట్ చేయాల్సి వస్తాం ఈ కండిషన్స్ లో. అన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని మీరు అక్కడ ట్రీట్ చేస్తున్నారు, ఏం ఫెసిలిటీస్ లేకుండా మేము ఇక్కడ ట్రీట్ చేస్తున్నాము. సో మా పరిస్థితులకు తగ్గట్టు ఏం వైద్యం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న. సో దానికే ఇప్పుడు మన రూరల్ ఏరియాస్ లో ఈ ప్రభావము ఖచ్చితంగా 100% ఉంటుంది, అది కాదని లేదు నిజము. అందుకే మాకు ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే గౌరవము. కారణము ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, ఎంబీ డాక్టర్లు కానీ ఇప్పుడు చేరుకొని ఏరియాస్ కి, చేరుకోలేని ప్రదేశాలకి మీరు వెళ్ళగలుగుతున్నారు. సో ఏదైతే మనకి ఎక్విప్మెంట్స్, పరికరాలు లేవో అక్కడ మీరు వైద్యం అందిస్తున్నారు. సో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తయారు కావాలంటే ఒక 20 ఏళ్ల కృషి ఉంటుంది. సో ఒక ఎంబీబీఎస్ సీట్ సాధించడానికి ఒక 6 సంవత్సరాలు, మళ్ళీ ఎండీ సీట్, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇవన్నీ. సో దీని తర్వాత మళ్ళీ ఎక్స్పీరియన్స్. సో అంతా కలిసి ఒక 10-12 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. సో ఇన్ని ఏళ్లు చదివి ఇంత చేసి ఒక ఎత్తు, ఆర్ఎంపీ డాక్టర్స్ అంతా ఒక ఎత్తు. కారణం ఏమంటే వీళ్ళు చదవడానికి పరిస్థితులు లేవు, మెడికల్ స్కూల్కి వెళ్ళలేదు, మెడికల్ కాలేజ్కి వెళ్ళలేదు. సో అయినా కూడా పేషెంట్స్ ఒకటే. సో ఈ డాక్టర్ దగ్గరకు వచ్చే పేషెంట్ ఒకటే, ఈ డాక్టర్ దగ్గరకు వచ్చే పేషెంట్ ఒకటే, వైద్యము మారదు. సో అప్పుడు స్టాండర్డ్స్ పెరగాలి అంటే మనకి కంటిన్యూయేషన్ ప్రోగ్రామ్, అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది ఆర్ఎంపీ డాక్టర్ కి తరచుగా జరుగుతూ ఉండాలి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి. అది మా ప్రగాఢమైన కోరిక. సో దానివల్ల తిరుపతి చుట్టుపక్కల టాప్ 30-40 డాక్టర్స్ ని ఇన్వైట్ చేయడానికి కారణం ఇదే. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి సెషన్స్ చాలా చేశాము. సో వీలైనంత మా డిపార్ట్మెంట్ నుంచి, మా పరిధి నుంచి ఎడ్యుకేషన్ ని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్. అట్లనే మీ అనుమానాలు దీంట్లో ఏమున్నాయి, ఆస్తమాలో కావచ్చు, లేకపోతే మీరు రోజువారీ ఫేస్ చేసే దగ్గు, ఆయాసము, లేకపోతే రెస్పిరేటరీ కేసెస్ గురించి, ట్యూబర్క్యులోసిస్ గురించి మీ అనుమానాలు, మీ అపోహలు నాతో పంచుకోవచ్చు. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే కంపెనీ సహకారం అవసరము. సో ఈరోజు సిప్లా వాళ్ళు సహకారంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశాము. సో దానికి మేము కృతజ్ఞతగా ఉన్నాము. వాళ్ళతో ఇన్పేషెంట్ కేర్, నాన్ ఇన్వేసివ్ మెడిసిన్స్ అన్ని కూడా సౌకర్యాలు మనకి దాంట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పీజీ వచ్చేంత వరకు, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేంత వరకు ఈ బ్రాంకోస్కోపీ అంటే, పిఎఫ్టీ అంటే, కొరకోస్కోపీ అనే విషయాలు నాకు కూడా సరిగా అవగాహన లేదు. సో ఫస్ట్ దాని గురించి అవగాహన మీకు కొంచెం రావాలి, అందుకనే దాని స్లైడ్స్ కొన్ని తీసుకొచ్చాను. సో లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటే పిఎఫ్టీ అంటే, దీంట్లో మనం శ్వాస ఎంత తీసుకొని ఎంత వదులుతాం అనేది ఖచ్చితంగా కంప్యూటర్ సహాయంతో కొలుస్తారు. ఒక సాధారణంగా ఒక మనిషి గాలి లోపలికి పీల్చి బలంగా వదలడానికి ఒక సెకండ్కి 80 నుంచి 90% గాలి ఒకేసారి వదిలేస్తారు. సో ఇది అందరిలోనూ మనం చూస్తుంటాం. అదే ఆస్మా పేషెంట్లు ఏమవుతుందంటే
ఈ 80 నుంచి 90% గాలి వదలడానికి 3-4 సెకండ్లు పడుతుంది. ఈ డిఫరెన్స్, ఈ టైం డిఫరెన్స్ బట్టి మనము ఆస్తమా ఉందా లేదని కనుగొనడానికి ఈ కంప్యూటర్ సహాయంతో మనము లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తాము. సో అలానే ఎక్స్రే మీకు అందరూ చాలా మంది చూస్తుంటారు, మీ దగ్గర కూడా చాలా మందికి ఉండే ఇది వీడియో బ్రాంకోస్కోప్. వీడియో బ్రాంకోస్కోప్ అంటే ఊపిరితిత్తుల్లో గాలిపోయే గొట్టాల్లో ఏమన్నా క్యాన్సర్లు కానీ ఆస్తమా కానీ గల్ల కానీ ఉండడానికి తీయడానికి ఉపయోగపడే సాధనం ఇది. సో వీడియో బ్రాంకోస్కోప్ అనేది మనకి రాయలసీమలో మన దగ్గరే ఉంది. ఇది ఇంకా వేరే చోట ఎక్కడా లేదు, స్విచ్లో కానీ ఇంకెక్కడా లేదు మన పరికరం ఇది. సో ఇలా బ్రాంకోస్కోప్ ద్వారా మనము ఊపిరితిత్తుల్లో శ్వాసనాళాల్లో గల్లని కానీ పరీక్షించడానికి, క్యాన్సర్ ని చూడడానికి, అలానే లోపల వీజింగ్ ఏమన్నా ఎక్కువగా ఉందా, ఏమైనా అడ్డం పడుతుందా, ఫీవర్ ఉందా అని చూడడానికి మనం దీన్ని ఉపయోగిస్తుంటాము. సో అలానే ఈ బ్రాంకోస్కోప్ ఇలా సేమ్ ఎండోస్కోప్ ఇలాగే చేసుకుంటాం. ఎండోస్కోపీ మాదిరిగా మనము ముక్కు ద్వారా, ఈ ఎండోస్కోపీ అనేది నోటి ద్వారా మనం ప్రవేశపెడితే ముక్కు ద్వారా ప్రవేశపెట్టి ఆ వీడియో మానిటర్ లో మనకి అన్ని క్షుణ్ణంగా కనిపిస్తుంటాయి. సో ఇది కొరకోస్కోపీ. కొరకోస్కోపీ అంటే చాలా మందికి తెలిసి ఉండదు. కొరకోస్కోపీ అంటే ఎందుకు ఉపయోగిస్తాము? ఇలా ఎక్స్రే ఉంటుంది. ఎక్స్రే అంటే నార్మల్ ఎక్స్రే గల్ల చేరిన పార్ట్ ఇది. సో ఈ పార్ట్ గల్ల చేరిన పార్ట్ ఉండడం వల్ల సో అక్కడ ఏమి గల్ల ఉంది అని తెలుసుకోవడానికి గల్ల పరీక్షలు చేస్తాము. కానీ దాంట్లో నెగిటివ్ వస్తుంది. సో ఇంకా ఇవి ఉందా, లేకపోతే లోపల ఏమైనా క్యాన్సర్ ఉందా అని తెలుసుకోవడానికి బ్రాంకోస్కోపీ చేస్తాం. కానీ ఊపిరితిత్తుల్లో లేకుండా బయట ఇవి మనకి క్యాన్సర్ గడ్డ ఉంటే ఈ బ్రాంకోస్కోపీ ద్వారా మనం ఇక్కడ చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి ఊపిరితిత్తుల్లో పరీక్షించి క్యాన్సర్ ఉందా లేదా పరీక్షించి మనం దాన్ని గీయడం అవన్నీ చేస్తూ ఉంటాము. సో విధంగా మనకి బ్రాంకోస్కోప్ లో క్యాన్సర్ కానీ, నీరు కానీ, టీబీ కానీ ఏదైనా కూడా అనేది కనిపిస్తుంది. దాని నుంచి బయాప్సీ చేసి మనం వ్యాధి నుంచి ట్రీట్మెంట్ ఇస్తుంటాము. సో ఇక 2-3 నెలల్లో మనకి ఇవన్నీ ఫెసిలిటీస్ అందుబాటులో రావడానికి ఒక 40 బెడ్ హాస్పిటల్ రెడ్డి కాలనీలోనే ఒక 2-3 months లో స్టార్ట్ చేస్తాము. సో చెస్ట్ అండ్ మెటర్నరీ కేర్ కానీ, ఐసీయూ, ఓటీ, ఎమర్జెన్సీ కేసెస్, సో ఆల్ ఇన్సూరెన్సెస్ అన్ని దీంట్లో అన్ని ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఆస్తమా గురించి సో మోస్ట్లీ అందరూ వచ్చేసారు. మనకి మెయిన్ గా ఊపిరి సరిగ్గా అందుతుందా లేదా అనేది ముఖ్యము. సో దాని గురించి మనము ఆస్తమా గురించి మాట్లాడుకోవడానికి, మన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మెయిన్ గా అసలు సో ఆస్తమా మనకి ఎలా డయాగ్నోస్ చేసుకుంటాం, వీటిలో మనకి 20 లక్షణాలు ఉన్నాయా అని మనం చూసుకోవాలా. సో ఆస్తమా పేషెంట్ మనం డయాగ్నోస్ చేయాలంటే 4 రకాల లక్షణాలు ఉంటాయి. మొదలని దగ్గు మనకి వారం నుంచి 10 రోజులు మించిన యాంటీబయాటిక్స్ ఇచ్చిన అది మళ్ళీ తరచుగా వస్తూ ఉన్న మొదలని దగ్గు వస్తే మనకి ఆస్తమా ఉన్నట్టు అనుమానించాల్సి వస్తుంది. అలానే పని మూలంగా దగ్గు రావడం, మెట్లెక్కిన మనిషి నడిచినప్పుడు ఎక్కువ దగ్గు, ఆయాసం రావడం, అలానే ఈజింగ్ గొంతులో రావడము, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మనకి ఆస్తమా ఉన్నట్టు మనం అనుమానించాల్సి వస్తుంది. అలానే రాత్రి పూట నిద్రపోయేటప్పుడు మధ్యలో దగ్గు రావడం, అర్లీ మార్నింగ్ 4 గంటలకి 5 గంటలకి దగ్గు రావడం, ఛాతీ బిక్స్గా పడుకోవడం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనకి ఆస్తమా ఉన్నాయి, ఆస్తమా ఉండొచ్చు అని ఒక నిర్ధారణ రావచ్చు. మామూలుగా పిల్లల్లో కానీ మనం చూస్తూ ఉంటే చాలా మంది పిల్లల్లో తరచుగా జలుబు దగ్గుతూ వస్తుంటారు. వాళ్ళకి మనము ఒక కోర్స్ యాంటీబయాటిక్స్ ఇస్తుంటాము. ఇలాంటి కేసులో యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఒక 10-15 రోజులకి మళ్ళీ దగ్గుతూ వస్తూ ఉంటారు. సో పిల్లవాడు ఏదో తినేశాడు, లేకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్ళీ ఇంకొక కోర్స్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాం. ఇట్లా తరచుగా జరిగే బదులు మనకి అండర్లైన్ ఆస్తమా ఉందా లేదా ఇంకేమన్నా ఉందా లోపల అనేది పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఒక 1 మంత్ స్పాన్ లో 1 నుంచి 2 నెలల స్పాన్ లో ఒకసారి యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా తగ్గకుండా మళ్ళీ తిరగబెడుతుందంటే ఈ ఆస్తమా ఉండడానికి లేకపోతే టీవీ ఉండడానికి మనం అనుమానించాల్సి వస్తుంది. సో అప్పుడు మనం కొన్ని పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఆస్తమా మనకి కొన్ని కారకాల వల్ల వస్తుంది. కారకాలు అంటే ట్రిగర్లు. సో మనకి చాలా తెలుసు, పేషెంట్స్ మనకి చాలా మంది చెప్తుంటారు, సిగరెట్, కూలి, అలానే పొగ వలన, చాలా మంది చలికాలం వాతావరణంలో మార్పు రావడం వల్ల, లేకపోతే కొంతమందికి ఎండాకాలంలో, అలానే ఇంట్లో కుక్కలు, పక్షులు, పెంపుడు జంతువులు పెంపుకోవడం వలన, సీజనల్ గా మనకి కొన్ని రకాల చెట్ల నుంచి పోలం గ్రెయిన్స్ అంటారు, పొడి వల్ల, అలానే పొగ వల్ల, టపాయ పొగ కావచ్చు, లేకపోతే ఇంట్లో గాడు వాసనలు కావచ్చు, పర్ఫ్యూమ్ స్మెల్స్, వీటి వల్ల. అదే అలానే ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ టెన్షన్ కి పేషెంట్ గురైనప్పుడు, ఎక్కువ నవ్వినా, ఎక్కువ ఏడ్చినా, ఇలా మనకి వచ్చే దగ్గు, ఆయాసాన్ని మనం ఆస్తమా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో జ్వరం ఉన్నా లేకున్నా తరచుగా వచ్చే జలుబు, అలానే దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ, చలిగాలి, ఘాటు వాసనలు, ఇలాంటి వాటిల్లో మనకి తరచుగా దగ్గు, ఆయాసం వస్తుంది అంటే మనం ఆస్తమా ఉన్నట్టు మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా ఈ ఆస్తమాలో చాలా అపోహలు ఉన్నాయి. అపోహలు అంటే అది నిజంగా ఆస్తమానే ఉందా లేదా, అది నయం అవుతుందా, ఇలానే నాకు దగ్గు, వీజింగ్ రావడానికి కారణం ఏమి, అలానే ఇది వైద్యం చేసుకోవాల్సినంత ప్రమాదకరమైన వ్యాధి, అలానే ఏ మందుల్ని వాడాలి, ఎలా తీసుకోవాలి, మనం తీసుకునే మందులు ఎలా తీసుకోవాలి, కేవలం సిరప్స్, మాత్రలు వాడితే సరిపోతుందా, లేకపోతే ఇన్హేలర్స్ కూడా వాడాల్సిన అవసరం వస్తుందా, ఈ మందుల మూలంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ చెడు ప్రభావం ఉంటుందా, తరచుగా మనకి పేషెంట్లు అడిగే క్వశ్చన్స్ ఇవి, దానికి ఎన్ని రోజులకు నయం అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఆన్సర్ తెలిస్తే మనం పేషెంట్ ని ఎడ్యుకేట్ చేయాలి. పేషెంట్ ఎడ్యుకేట్ చేసినప్పుడే మనకి ఈ ఆస్తమా గురించి వాళ్ళకి అవగాహన దొరుకుతుంది, మందులు రెగ్యులర్ గా వాడుకోగలరు. సో దీంట్లో ఒక్కొక్క పాయింట్ మనం ఇప్పుడు తెలుసుకుంటాము. ఇది నిజంగానే ఆస్తమానా కాదా? సో ఇది నిజంగా ఆస్తమానా కాదని ఇంతకుముందు నేను చెప్పిన లక్షణాలు, వదలని దగ్గు, మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసము, వీజింగ్, నిద్రాభంగం, ఇలాంటి ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆస్తమా అని మనం గుర్తించుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో అది ఆస్తమా ఉన్నట్టు మనం నిర్ధారించుకోవాల్సి వస్తుంది. సో దీనికి ఖచ్చితమైన పరీక్ష ఏమన్నా ఉందా, ఈ ఆస్తమా నిర్ధారించుకోవడానికి ఖచ్చితంగా పరీక్ష ఏమన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది. స్లైడ్స్ క్రాస్ స్లోగా పోతున్నాయి. సో మీకు చదవడానికి కూడా టైం ఉంది. ఫాస్ట్ గా తిప్పామంటే కనపడకుండా పోతుంది. సో మామూలుగా వేసుకునే దగ్గు మందుల వల్ల ఊరట కలగకపోయినా, లేకపోతే ఉష్ణం కలగకపోయినా మనం ఆస్తమా ఉన్నట్టు మనం గుర్తించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, ఇది నిజంగా నయం అవుతుందా? సెకండ్ క్వశ్చన్. సో ఇది నిజంగా నయం అవుతుందా అంటే ఇది ఆస్తమా అని తెలుసుకోవడానికి నేను చెప్పినట్టు ఇంతకు ముందు లంగ్ ఫంక్షన్ టెస్ట్, ఎక్స్రే అనేది 2 టెస్టులు చేస్తాము. ఎక్స్రేలో మనకి మిగతా వ్యాధులు, వీజింగ్ లాగా ప్రజెంట్ అయ్యే వ్యాధులు, టీబీ కానీ, సిఓపిడి కానీ ఉన్నాయని తెలుస్తుంది. అలానే ఈ ఆస్తమాని మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి పిఎఫ్టీ టెస్ట్, నేను చెప్పినట్టు గాలి పీల్చి వదలడం ద్వారా మనం కంప్యూటర్ సాయంతో కలిసి ఆస్తమా ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్ లో ఉంది నిర్ధారించుకోవడానికి పిఎఫ్టీని ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ మనకి తరచుగా ఎదురయ్యే ప్రశ్న, ఇది నయం అవుతుందా? సో సరైన జాగ్రత్తలు, వైద్యం తీసుకుంటే జీవితాంతం ఇది మీ లక్షణాలు కాపకారి కట్టేసే, కానీ చాలా మంది ఆస్తమాని నయం చేస్తామనేది చెప్తుంటారు, కానీ అది నిజం కాదు. ఒకసారి ఆస్తమాని డయాగ్నోస్ అయితే అది జీవితాంతం మనకు వస్తూనే ఉంటుంది. కారణం ఏమంటే ఆస్తమాకి 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చేది ఒకటి. సో ఫ్యామిలీ హిస్టరీ అంటే తాత ముత్తాతలకు ఎవరికన్నా ఉండి మనకు వస్తే అది ఫ్యామిలీ హిస్టరీ ద్వారా వచ్చిన ఆస్తమా. రెండోది బయట ప్రేరకాల వల్ల, కారకాలు, ట్రిగ్గర్స్ అంటాం కదా, ఇంతకుముందు చెప్పినట్టు ట్రిగ్గర్స్ వల్ల వచ్చేది ఒకటి. ఈ 2 రకాల్లో కూడా మనకి ఆస్తమా వస్తుంది. ఈ 2 రకాల్లో ఏ ద్వారా అయినా కూడా గాలిపోయే గొట్టాల్లో ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఈ గాలిపోయే గొట్టాలు అనేది ఎయిర్వేస్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఇన్ఫ్లమేషన్ అనేది నిరంతరంగా పేషెంట్ జరుగుతూనే ఉంటుంది. మనం మందులు ఇచ్చి ఆపచ్చే కానీ దాన్ని పూర్తిగా నయం చేయలేము. ఇన్ఫ్లమేషన్ తెలుగులో
చెప్పచ్చంటే ఒక మంట లాంటిది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఊపిరి గాలిపోయే గొట్టాలు తరచుగా సంవత్సరానికి 3-4 శాతం మూసుకుపోతూ వచ్చాయంటే సో ఆల్మోస్ట్ ఈ విధంగా మూసుకుపోతూ ఉంటాయి. ఇదంతా కూడా ఇన్ఫ్లమేషన్, ఫ్లమ్ చేరడం వల్ల. సో ఇలా ఫ్లమ్ చేరడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల మూసుకుపోతూ ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పేషెంట్ ఒకసారి ఆస్తమా అనేది వస్తే ఇది కానీ చాలా మంది సార్ నాకు లాస్ట్ ఇయర్ ఆస్తమా ఉంది, మందులు తీసుకున్నాను, తగ్గిపోయినాను. సో దానికి ఏమంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఉన్న లోపల జరుగుతూ ఉన్నా కూడా లక్షణాలు బయటపడతాయి. సో లక్షణాలు బయటపడకుండా మనకి ఊపిరితిత్తుల సామర్థ్యము ఉన్న అవసరమైన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ శాతం దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ 4-5 శాతం పూర్తిగా చెడిపోయేంత వరకు లక్షణాలు బయటపడతాయి. సో బయటపడినప్పుడు సో ఒకసారి ఆ 4-5 శాతం ఎక్స్ట్రా మనకి ఇచ్చిన పవర్ పోయినప్పుడు ఊపిరితిత్తులకి ఇది జీవితాంతం ఇక ఉండిపోతుంది. సో అందుకని మనం ఆస్తమాన్ని ముందుగానే గుర్తించుకోవాలి. ముందుగానే గుర్తించి ముందే వైద్యం చేస్తే సాధారణ అందరిలాగానే మనం కూడా ఈ ఆస్తమా పేషెంట్స్ కూడా దాన్ని రెగ్యులర్ గా వాళ్ళు లైఫ్ స్టైల్ గడపచ్చు. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మనం గాలి పీల్చినప్పుడు గాలిపై గొట్టాల దాకా గాలి ఊపిరితిత్తులకు చేరి అవి సంకోచిస్తాయి. సో అలానే గాలి వదిలేసినప్పుడు అలా వదిలేసినప్పుడు సో ఈ గాలిపై గొట్టం ఇంతకు ముందే చూపించినట్టు ఇది ఈ శ్వాస ప్రక్రియ నార్మల్ గా ఉంటే ఈ తెల్లగా మధ్యలో ఉండేది నార్మల్. సో ఒకవేళ ఆస్తమా అవుతున్నప్పుడు ఈ విధంగా శ్వాసనాళం మూసుకుపోతుంటుంది. సో ఈ శ్వాసనాళం మూసుకుపోవడానికి నిరంతరంగా ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల దళసరి శ్లేషం ఏర్పడుతుంది. అలానే కారకాల వల్ల ఈ కండరాలు ముడుచుకుపోతాయి. సో దీనివల్ల ఊపిరితిత్తులు చాలా చిన్నమైపోతాయి, చాలా ముడుచుకుపోతాయి, చిన్నమైపోతాయి. ఈ శ్వాస ఇప్పుడు మనం ఇచ్చే మందులు అంతా కూడా దీని ద్వారానే ఇవ్వాల్సి వస్తుంది. కారణం ఏమంటే ఈ శ్వాసనాళాలు మనకి ఇప్పుడు తరచుగా మూసుకుపోవడం వల్ల మామూలుగా ఇలాంటి పెద్ద గొట్టంలో గాలి పోతుంటే శబ్దం రాదు. అలానే ఇలా చిన్న గొట్టంలో గాలి పోతుంటే ఖచ్చితంగా ఈల సౌండ్ వస్తుంది. అదే ఈల సౌండ్ రావడానికి, వీజింగ్ సౌండ్ రావడానికి మనకి ఆస్తమాలో కారణం. సో ఈ ఆస్తమా వల్ల ఈ గాలిపోయే గొట్టాలను మూసుకుపోవడం వల్ల శ్వాసనాళాలు, కండరాలు మూసుకుపోయి వారికి వీజింగ్ సౌండ్, దగ్గు కూడా దానే కారణం. సో ఈ శ్వాసనాళాలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. సో దుమ్ము, ధూళి, పొగ ఏది పడినా కూడా అలర్జీ ఉన్న వాళ్ళకి వెంటనే అది దగ్గు రూపంలో బయటకు వస్తుంటుంది. సో నెక్స్ట్ ఆస్తమా ఉంది. సో ఉంటే దీనికి వైద్యం చేయించుకోవాలా, తప్పకుండా వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే జీవితాంతం నేను ముందు చెప్పినట్టు జీవితాంతం మనతోనే ఉంటుంది. జీవితాంతం పేషెంట్తోనే ఆస్తమా అట్లే ఉండిపోతుంది. సో ఈ ఆస్తమా ఉన్న ఒక్కసారి ఎక్కువైనప్పుడు ఆస్తమా అక్యూట్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది ఎక్కువైనప్పుడు పేషెంట్ కి ఊపిరాడకుండా శ్వాసాలు పూర్తిగా ముడుచుకుపోయి సో పేషెంట్ ఊపిరాడినట్టు అయిపోవడము తరచుగా జరుగుతుంది. సో మనం ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో ఇలాంటి లేకుండా మనం దాన్ని అరికట్టుకోవచ్చు. సో అలానే ఏ మందుల్ని మనం తరచుగా సో దీంట్లో 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి రిలీవర్స్ అంటారు, రెండోది ప్రివెంటర్స్ అంటారు. ఈ రిలీవర్స్ కి ప్రివెంటర్స్ కి తేడా ఏమంటే రిలీవర్ అంటే వెంటనే ఆస్తమా లక్షణాలను తగ్గించేది. ఈ ప్రివెంటర్ అంటే ఆస్తమాని రాకుండా, అటాక్ రాకుండా కాపాడేది. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ ఇన్ఫ్లమేషన్, ఆ మంటను తగ్గించేది కంట్రోల్లో ప్రివెంటర్ అంటారు దాన్ని. సో ఈ రిలీవర్ అనేది అప్పటికప్పుడు లక్షణాలను తగ్గిస్తుంది. సో శ్వాసనాళాలను తెచ్చుకునేలా చేసి దగ్గు నుంచి, వీజింగ్ నుంచి మనకి రక్షణ కల్పించేది రిలీవర్. అలానే ప్రివెంటర్ అంటే సో ఇది ఈ శ్వాసనాళంలో ఈ ఇన్ఫ్లమేషన్ అరికడుతూ ఉంటుంది. ఇది చేరకుండా ఎక్కువ కాకుండా కాపాడుతుంది. సో దీంట్లో మనం ఏ మందు కొడాలి? తరచుగా 2 ఇంజనీర్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఒకటి వాడితే సరిపోతుందని చాలా మంది అడుగుతుంది. సో ఈ రిలీవర్స్ అనేది అప్పటికప్పుడే పనిచేస్తాయి. చాలా మంచి మందులు, కానీ దాని 4 గంటల నుంచి 6 గంటల వరకే అది పనిచేస్తుంది. మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ పేషెంట్ కి అక్యూట్ ఎగ్జర్వేషన్, ఆస్తమా, వీజింగ్, కాఫ్ అనేది మళ్ళీ వస్తుంది. మళ్ళీ తరచుగా 6 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండాల్సిన అవసరం వస్తుంది. అలానే ప్రివెంటర్ మాత్రమే ఇస్తే ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుందే కానీ అది దగ్గు, ఆయాసం నుంచి పేషెంట్ ని కాపాడలేదు. సో అందుకనే ఈ ప్రివెంటర్, రిలీవర్ 2 కలిపి వాడాల్సిన అవసరం ఆస్తమాలో మనకి ఉంది. సో అప్పటికప్పుడు లక్షణాలు పెంచడానికి రిలీవర్, ఈ మంటని, ఈ ఇన్ఫ్లమేషన్ అదుపులో పెట్టడానికి ఈ ప్రివెంటర్ 2 కలిపి వాడుతుంటారు. సో
సో ఇట్లా 2 మందులు ఒకే ఇన్హేలర్ లో ఉండేటట్టు మనకి చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి. సో దాన్ని దేనిలో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇవ్వచ్చు. చేయకుండా ప్రతిరోజు వాడడం ఎందుకు అంటే సో లోపల కండరాలు వాపు అవన్నీ శాశ్వతంగా ఉండకుండా అవి తెరుచుకునేలా చేస్తాయి. సో ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు మనం కళ్ళద్దాలు వాడాలని డాక్టర్ దగ్గరికి వెళ్తే సైట్ ఉంది అంటే మనం ఏదో మనకు చదువుకునేటప్పుడు పెట్టుకుంటుంటే ఈ సైట్ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అదే కంటిన్యూస్ గా పెట్టుకుంటే సో ఆ సైట్ అనేది మనకి ఎక్కువ కాకుండా మనకి కాపాడుతుంటుంది. అలానే ఈ ప్రివెంటర్ కూడా మనకి లోపల తరచుగా అప్పటికప్పుడు కాకుండా మనం రోజువారీ వాడుతూ ఉంటే లోపల ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించే అవసరం పడుతుంది. అలానే ఈ మందుల్ని ఎలా తీసుకోవాలి అనేది నోటి గుండా మనము తీసుకునే పద్ధతిని ఇన్హలేషన్ అంటాము. ఇన్హలేషన్ థెరపీ అంటాము. నోటి గుండా మనం మందుల్ని ఇన్హేలర్ ద్వారా తీసుకొని ఇన్హలేషన్ థెరపీ అంటాము. ఆ వాడే మందుని ఇన్హేలర్ అంటాము. ఈ ఇన్హేలర్ ద్వారా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇన్హేలరే వాడాలి? దీనికి సిరప్స్ మాటలు పనిచేయవా? దీనికి సిరప్స్ మాటలు ఇవ్వకూడదు. సో ఇన్హేలర్స్ వాడడం వల్ల మందు నేరుగా ఊపిరితిత్తుల్లోకి పోయి ఊపిరితిత్తుల్లోనే నిలబడిపోతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ లో కానీ బ్లడ్ లో కానీ వెంటర్ కాదు. సో అలాంటప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని వాడడం వల్ల ఏది ఇన్హేలర్ అయినా కూడా రోటా క్యాప్స్ అయినా కూడా దీన్ని వాడడం వల్ల కిడ్నీలకు కానీ లివర్ కానీ ఏ మాత్రము కొంచెం కూడా డ్యామేజ్ జరగదు. సో అందుకనే ఇది చిన్న పిల్లల్లో మరి పుట్టిన పిల్లల్లో నుంచి మనం దీన్ని వాడుకోవచ్చు. అలానే గర్భిణీ స్త్రీలు కూడా మనం సేఫ్ గా తినవచ్చు అని చెప్తుంటాం. కారణం ఏమంటే దీని బ్లడ్ లో కలిసే ప్రసక్తే లేదు. సో మనకి ఉదాహరణకి ఒక ఆయింట్మెంట్ మనం రాసుకోవాల్సి వస్తుంది. ఆయింట్మెంట్ రాసుకుంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనకు తెలుసు. సేమ్ ఇన్హేలర్ కూడా అటువంటిదే. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది పూర్తిగా ఉంటుంది. కేవలం సిరప్స్ మాత్రలే వాడకూడదు. ఖచ్చితంగా ఇంతకు ముందు మనకి ఇన్హేలర్స్ అనేది 1970లో కనుకోబడ్డాయి. అంతకుముందు అంతా కూడా ఆస్తమాని టాబ్లెట్స్ సిరప్స్ ద్వారానే తగ్గించేవాడు. సో ఈ టాబ్లెట్స్ సిరప్స్ వల్ల ఏమవుతుంది అంటే అది నేరుగా కడుపులోకి వెళ్ళి ఆ నుంచి రక్తంలో కలిసి రక్తంలోంచి లివర్ లోకి వెళ్ళి అక్కడ మెటబలైజ్ అయ్యి అక్కడ శుద్ధి చేయబడి ఆ నుంచి ఊపిరితిత్తులు కావాలి. సో ఈ ప్రక్రియలో సో కడుపులో అట్లనే బ్లడ్ లో అలానే హార్ట్ లో అలానే లివర్ లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ డెరిక్లిన్ కానీ లేకపోతే మనం నోటి ద్వారా తీసుకునే మాత్రలు ఉన్నాయి కదా, డెరిక్లిన్ కానీ లేకపోతే ఆస్తాలు కానీ వాడుతున్నాం ఇప్పటికి కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే గుండె వేగం పెరుగుతుంది. సో సార్ ఈ మాత్ర వేసుకున్నప్పటి నుంచి నాకు చాలా దర్దగా ఉంది అని పేషెంట్కి వచ్చేది మనం గమనిస్తాం. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలా ఎక్కువగా ఉంటాయి. సో అలానే ఇంకా మాత్రలు స్టీరాయిడ్స్ వాడేది. స్టీరాయిడ్స్ కూడా మనము పెట్టసాలు పెట్టసాలు లేకపోతే వయసుల్లోనూ లేకపోతే ఇతర ప్రెగ్నెన్సీ లోను ఈ వాడేటి కూడా నోటి ద్వారానే వాడాల్సి వస్తుంది. నోటి ద్వారా వాడితే ఈ స్టీరాయిడ్స్ కి మనము వీళ్ళు వాడే స్టీరాయిడ్స్ కి చాలా తేడా ఉంది. మనం కొంతమంది క్రీడాకారులు ఉత్ప్రేరకాలు స్టీరాయిడ్స్ వాడుతుంటారు. దానివల్ల వాళ్ళ కెపాసిటీ పెరిగిందని పెట్టుకుంటాము. ఆ స్టీరాయిడ్స్ ఈ స్టీరాయిడ్స్ వేరే. అవి వచ్చేసి అనాబాలిక్ స్టీరాయిడ్స్. అనాబాలిక్ స్టీరాయిడ్స్ కి మనం ఇన్హేలర్ లో వాడే స్టీరాయిడ్స్ కి చాలా తేడా ఉంది. సో అది ఇది పోలిక లేదు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ శ్వాసనాళం ద్వారా మనం తీసుకునే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ దాదాపు ఏం లేదని కూడా మనం చెప్పచ్చు. అలానే నాకు నయంగా ఉన్నప్పుడు నాకు బాగుంది సార్, ఇప్పుడు ఓన్లీ నాకు చలికాలం ఆస్తమా అనేది వస్తుంది, ఎండాకాలం నాకు బాగుంటుంది, ఎండాకాలం కూడా నేను తీసుకోవాలన్న మందులు అనేది చాలా మంది తరచుగా అడిగే ఒక ప్రశ్న. సో దీనికి నేను ముందు చెప్పినట్టు మనకు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది మంట అనేది నిరంతరం ఊపిరితిత్తుల్లో జరుగుతూనే ఉంటుంది ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మనం ప్రివెంట్ చేయాలి అంటే కంపల్సరీ ఇది లేనప్పుడు కూడా మనం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఎన్ని రోజులు వాడాలనే క్వశ్చన్ అడుగుతుంటారు. చాలా మందికి ఆస్తమాని మనం మొదటి దశలో గుర్తిస్తే 1-2 సంవత్సరాల్లో చాలా వరకు ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేసి పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. 1వ దశ దాటిందంటే కానీ దాన్ని జీవితాంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడు అది నార్మల్ గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ వచ్చిందంటే అప్పుడు ఆపచ్చు. కానీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్ గా రానంత వరకు ఈ మందులు లక్షణాలు ఉన్నా లేకపోయినా, దగ్గు ఆయాసం ఉన్నా లేకపోయినా వాడితేనే పేషెంట్ కి ఊపిరితిత్తుల సామర్థ్యం బాగుంటుంది. నెక్స్ట్ చాలా మంది నేను మామూలు ఆస్తమా వచ్చింది సార్, నేను మామూలు జీవితాన్ని కొనసాగించగలనా లేదా. సో
దీనికి తప్పకుండా అది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే జాగ్రత్తలు ట్రిగర్లకు దూరంగా ఉంటాయి. నేను చెప్పినట్టు ట్రిగర్స్ ఇంట్లో తుమ్ము తొలి కానీ పొగ కానీ చలి మంచి చలి వాతావరణం ఎండ వాతావరణం ఇవన్నీ కూడా దూరంగా ఉంటే వైద్యం క్రమం తప్పకుండా చేస్తుంటే సో మామూలు జీవితాన్ని మళ్ళీ గడిపే అవకాశం ఉంది. సో మీ 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 ప్రాక్టీసెస్ లో మీకు వచ్చిన అనుమానాలు ఉంటే డెఫినెట్ గా ఈరోజు మనం సాల్వ్ చేసుకుంటాం. సో లేట్ వచ్చినట్టు ఇది ఏమంటే సో ఇప్పుడు జరిగిన ఇన్ఫ్లమేషనే లోపల జరుగుతూ ఉంటుంది. కానీ ఆస్తమాలో పూర్తిగా నార్మల్ జీవితాన్ని గడుపుతాడు. అంటే పేషెంట్ కి లక్షణాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఇంకోసారి లక్షణాలు రావడానికి 1 సంవత్సరం పట్టి మధ్యలో జీవితకాలం అంతా పేషెంట్ నార్మల్ జీవితాన్ని గడుపుతుంటాడు. అదే సిఓపిడిలో అలా జరగదు. సో అది నిరంతరం వస్తూనే ఉంటుంది. సో లక్షణాలు అనేది మందులు వాడితే తగ్గుతుంది, మందులు ఆపేస్తే వెంటనే వచ్చేస్తుంది. సో ఈ ఆస్తమా నుంచి మనం సిఓపిడిని వేరు చేసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ లో కానీ డయాగ్నోసిస్ లో కారణం ఏమంటే ఈ ఆస్తమాకి ఇనిషియల్ స్టేజెస్ లో ఎపిసోడిక్ అంటే అవసరం ఉన్నప్పుడు మందులు వాడచ్చు ఫస్ట్ స్టేజ్ లో. సో రెండో స్టేజ్ లో కంటిన్యూస్ గా వాడాల్సి వస్తుంది. సో ఆ వేరు చేసేది ఎలా అంటే ఒకటి సిఓపిడి అంటే ఎక్కువగా మనకి స్మోకర్స్ లో వస్తుంది. సో స్మోకర్స్ లో అంటే ఎక్కువగా మగవాళ్ళలో వస్తుంటుంది. అదే ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా పల్లెల్లో కట్టెలు పోయి వాడే వాళ్ళకి, పంట చేరుకుని మనం కట్టెలు పోయి వాడే వాళ్ళకి, ఎక్కువ పొగ ఎక్కువగా వాళ్ళకి, అలానే ఇండస్ట్రీస్ దగ్గరగా ఉండేవాళ్ళు, గాజులు మంటలు ఉండేవాళ్ళు. సో వీళ్ళకందరికీ కూడా మనకి ఆడవాళ్ళలో కూడా సిఓపిడి ఎక్కువగా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా మనం గుర్తించుకోవడం అంటే అది మనకి ఎక్స్రే ద్వారా పిఎఫ్టీ ద్వారా మనం గుర్తించుకోవచ్చు. ఒకసారి పిఎఫ్టీ అంటే మనం ముందు చెప్పినట్టు శ్వాస తీసి వదిలేదని మనం కంప్యూటర్ సాయంతో పుంజుకుంటాము. శ్వాస ఒకసారి తీసి వదిలినప్పుడు ఫస్ట్ 90% శ్వాస 1 సెకండ్లోనే వదిలేస్తే అది నార్మల్ పీపుల్. 3-4 సెకండ్లు పట్టిందంటే అది ఆస్తమా పేషెంట్ అని చెప్పచ్చు. అలానే ఈ ఆస్తమా పేషెంట్ లేకపోతే ఈ 3-4 సెకండ్లు పట్టే వాళ్ళకి ఒకసారి మళ్ళీ నెబులైజేషన్ పెడతాం. నెబులైజేషన్ పెట్టి మళ్ళీ ఒకసారి శ్వాస పరీక్ష చేసి చూస్తాం. వాళ్ళు వెంటనే రిలీఫ్ వచ్చిందంటే వాళ్ళు ఆస్తమా ఉన్నట్టు. అలా రిలీఫ్ రానప్పుడు అలా పేషెంట్ కి మళ్ళీ గాలి మొత్తం 90% 1 సెకండ్ లో వాళ్ళు వదలలేకపోతే వాళ్ళకి సిఓపిడి ఉందని మనం గమనిస్తుంటాం. సిఓపిడి ఉంటే దానికి దీనికి వైద్యంలో కూడా చాలా తేడా వస్తుంది. సిఓపిడిలో ఇది నార్మల్ గా ఇన్హేలర్సే కాకుండా యాంటీకోలెన్సిక్స్ అనేది కూడా వాడుకుంటాం. యాంటీకోలెన్సిక్స్ అంటే మనకి ఇప్రాట్రోపియం, టయోట్రోపియం ఇదే ఉంటారు. ఇప్రావెంట్, టయోట్రోపియం ఈ మందులు వాళ్ళకి అదనంగా వాడాల్సి వస్తుంది. సో దీంట్లో జరిగే ఇన్ఫ్లమేషన్ అనేది ఆస్తమాలో జరిగే ఇన్ఫ్లమేషన్ అది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి తరచుగా ఉన్న ఒక డాక్టరు జీవోపాన్ నుంచి వచ్చారు. పేషెంట్ కి నెబులైజేషన్ పెట్టారు. సో ఆస్తమాతో ఆయాసంతో పేషెంట్ వచ్చింది. నెబులైజేషన్ పెట్టారు. నెబులైజేషన్ పెట్టి థెరపీ చేశారు. పేషెంట్ కొలాప్స్ అయింది. సో పేషెంట్ డాక్టర్ నిందించడం మొదలుపెట్టారు. పేషెంట్ కారణం ఏంటి సార్? సో ఆ పేషెంట్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని సేవ్ చేసేసాము, బాగున్నారు, అందరూ తప్పించుకున్నాం. కానీ దీనికి కారణం ఏంటి? చాలా మంది అడిగేవాడు. సో దీనికి సమాధానం ఏమంటే ఈ డెరిఫిలిన్ అనేది ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అరిథమియాస్ ఉన్నా ఈ డెరిఫిలిన్ ఇచ్చినప్పుడు హార్ట్ రేట్ వేగంగా పెరిగి హార్ట్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. దానికి ఇన్హలేషన్ థెరపీకి సంబంధం లేదు. సో ఆ గ్యాస్ పెట్టడం వల్ల చనిపోయారు లేకపోతే ఇలా అయిపోయింది అనేది వాళ్ళ ఆరోపణ. సో దాంట్లో నేను చెప్పేది ఏమంటే వాళ్ళకి సో ఇది అలా కాదు, ముందు నుంచే ఉంది. సో డెలిఫిలిన్ ఇవ్వడం వల్ల ఏమైనా ఇవ్వాల్సింది అలాంటి మందులు ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు దాని మందులు వేరే ఉంటాయి, దాన్ని వాడుకోవాలని చెప్పి చేయాలి. సో డెలిఫిలిన్ ఇలాంటి మందులు ఇచ్చేటప్పుడు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కొత్త పేషెంట్ అయితే ఈసీజీ చేసి ఇవ్వండి. కొత్త పేషెంట్ కాదు, ఓల్డ్ పేషెంట్ అంటే మీకు ఆల్రెడీ హిస్టరీ తెలుసుంటుంది. సో అలాంటి పేషెంట్ కి విధంగా మనం ఇవ్వచ్చు. దాన్ని మీకు ఎడ్యుకేట్ చేయడం అనొచ్చు, ఈ అనుభవాలు మనం పంచుకోవడం అనొచ్చు. ఇలాంటి చేసుకుంటే సో పేషెంట్ కి ఇంకా మనం బాగా న్యాయం చేయొచ్చు. ఇలాంటి ముందుకు పోవడంలో మనకి మా కంపెనీ సిప్లా ద్వారా మనకు బాగా సహకారం అవుతుంది. సో from all of you, and we are sincerely conveying thanks to Dr. Surya Prakash sir, spending all his valuable time
for giving lecture on asthma, and also thank you for valuable presence, sir. So which will help in clinical practice.